హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ మూవీస్ రివ్యూ తెలుగు అనమాట. ఈరోజు అప్డేట్ ఏంటంటే, అప్డేట్ కాదు, హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది ఆల్రెడీ. నేనైతే చూసాను హనుమాన్ ట్రైలర్, నాకైతే చాలా నచ్చింది. సూపర్ ఉంది. గ్రాఫిక్స్, విజువల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క హైలైట్ అనమాట. నాకు నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీరు చూసారో లేదో కూడా కామెంట్ చేయండి. ట్రైలర్ అనమాట. దాదాపు 9 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. నాకైతే చాలా నచ్చింది ట్రైలర్. ఇందులో నాకు స్టోరీ విషయానికి వస్తే మాత్రం నాకైతే చాలా నచ్చింది. ఒక్కొక్కటి గ్రాఫిక్స్, విజువల్స్ హైలైట్. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఒక గన్ను ట్రాయ్ని ఎలా ఎత్తుతున్నాడో. నాకైతే అంటే నాకు తెలిసి అతడికి పవర్స్ వస్తాయి అన్నమాట. పవర్స్ వల్ల ఒక్కొక్కడిని అందరినీ చంపుకుంటూ, అంటే న్యాయం ఎవరి దిక్కుంటే వాళ్ళ దిక్కే పోరాటం చేస్తాడేమో అన్నంత ఇది అనిపిస్తుంది నాకు. శక్తులు కూడా అందుకే చాలా వస్తున్నాయి. వాళ్ళ అక్క కూడా ఉంటుంది. వాళ్ళ అక్క కూడా కొడతా ఉంటుంది. అంటే వాళ్ళ అక్క కూడా శక్తులు ఉంటాయి ఉండవు మనకు తెలియదు, కానీ ఈయనకైతే శక్తులు ఉంటాయి. హనుమాన్ పవర్ అన్న వస్తుంది. ఇప్పుడు విలన్స్ వస్తుందిగా, విలన్స్ కూడా పవర్ఫుల్ కోసమే వాళ్ళు చూసేది. పవర్స్ కోసమే ఇట్లా వెతుకుతూ ఉంటారు. ఇక హీరో దొరుకుతాడు. హీరో దొరికినాక హీరో దగ్గరికి వెళ్ళి పవర్స్ తీసుకుంటాడు. నాకు తెలిసి అప్పుడే హనుమాన్ వస్తుండొచ్చు. హనుమాన్ హీరోని కాపాడడానికి అంతే అనుకుంటా నాకు తెలిసి. నాకైతే చాలా నచ్చింది. గ్రాఫిక్స్, విజువల్స్ హైలైట్ ఉంది. కానీ ఇంకో విషయం ఏంటంటే, అసలు ఎవరికి కూడా తెలియదు హనుమాన్ ట్రైలర్ వస్తుందని. హనుమాన్ ట్రైలర్ ఇప్పటికీ 1.8 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. కానీ మన తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో సరిగ్గా 1000 వ్యూస్ కూడా రాలేవు. ఒక 50,000 వ్యూస్ కూడా సరిగ్గా రాలేవు. అంటే నాకు తెలిసి మూవీ రిలీజ్ అయినాక హిట్ ఒకవేళ బాక్స్ స్టోరీ లైన్ మంచిగా ఉందంటే మాత్రం అందరు వెళ్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాదాపు 9 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అనమాట. పాన్ ఇండియా రేంజ్లో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.